నమస్తే నేను విజయారెడ్డి ఒకవైపు జీవన్ రెడ్డి రాజీనామా అంటూ హల్చల్ జరుగుతుంది రాష్ట్రంలో అంటే ప్రతిపక్షాలు మాట్లాడడం కంటే కూడా అధికార పక్షంలో ఉండే ఆయన పాపం వ్యతిరేకిస్తున్నాడు చేర్చుకోవడం అనేది ఫిరాయింపులు అనేది సో దాంతో పాటుగా మన్ని మధ్యలైన ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి కూడా మనకు చర్చ బాగా జరిగింది త్రుటిలో ఓటమి పాలైన రాకేష్ రెడ్డి కానీ ఒక వెలుగులోకి మాత్రం వచ్చిండు ఎవరి రాకేష్ రెడ్డి అనే చర్చ జరిగింది సో ఆ సోకాల్డ్ పర్సన్ ఎవరైతే గెలిచిరో కానీ పెద్దగా ఆ గెలుపును కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితి నిజంగా అసలు ఏం జరిగింది ఈ త్రుటిలో ఓటమి పాలు ఇక్కడ వరకు రావడం అనేది సక్సెసా సో ఎందుకండి తన్నే అడిగి తెలుసుకుందాం మనతో ఉన్నారు రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత కంగ్రాచులేషన్ చెప్తా మంచి ఫైట్ ఇచ్చారు అంటే అసలు ఏమీ లేదు అసలు బీఆర్ఎస్కి క్యాండిడేటే లేడు నేను 1,00,000 ఓట్ల మెజారిటీతో ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోటే గెలుస్తానని బింకాలు పలికిన ఒక వ్యక్తికి చాలా ధీటుగా పోటీ ఇచ్చుకుంటూ వచ్చారు కదా ఏం జరిగింది ఒకసారి చెప్పండి వాస్తవానికి ఎన్నిక గురించి చర్చ ప్రారంభమైన దగ్గర నుండి కౌంటింగ్ ఫస్ట్ రౌండ్ అయ్యేంత వరకు కూడా 100% నేను గెలుస్తాననే నమ్మకంతోనే ఉన్నాను కేటీఆర్ గారితో నేను మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను నేను 100% నేను గెలుస్తానని ఎలా గెలుస్తామని అడిగారు నేను చెప్పాను చాలా కారణాలు చెప్పి వీటి వల్ల గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనము సీరియస్గా ఫైట్ చేయాలనేటువంటి విషయం నేను చెప్పాను వారు కూడా కన్విన్స్ అయ్యారు తప్పకుండా ఇది గెలిచే ఎన్నిక అని చెప్పేసి వారు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఎక్కడ కూడా నేను ఓడిపోతానని నేను అనుకోలేదు కానీ చాలా దురదృష్టవశాత్తు చాలా నేరో మార్జిన్తోనే ఓటమి పాలు కావడం జరిగింది నేను ఆ రోజు ఎన్నికల ఫలితాల సందర్భంగా కూడా నేను చెప్పాను సాంకేతికంగా మాత్రమే నేను ఓడిపోయినా కానీ నైతికంగా నేనే విజయం సాధించిన అని ఎందుకంటే ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ 3 ఉమ్మడి జిల్లాలో 34 శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి వీటిలో 34లో 32 కాంగ్రెస్ పార్టీ శాసనసభ నియోజకవర్గాలే 32 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు వరంగల్ నుండి పల్లారాజేశ్వర రెడ్డి గారు నల్గొండ నుండి జగదీశ్వర్ రెడ్డి గారు తప్పితే అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పైగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు జస్ట్ 2 వారాల ముందు జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ మీద పై చేయి సాధించారు మొత్తం 12 మంది మంత్రులు ఉంటే రాష్ట్రంలో 7 మంత్రులు మా నియోజకవర్గంలోనే ఉన్నారు అందులో మళ్ళీ హేమాహేమి అంటే ఒక బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేదా తుమ్మల నాగేశ్వర్ గారు కానీ సీతక్క గారు కానీ కొండ సురేఖ గారు కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ రకంగా హేమాహేమిలంతా కూడా ఇదే నియోజకవర్గంలో ఉన్నా కూడా అసలు బీఆర్ఎస్కి క్యాండిడేటే లేరు లేదా పారిపోతున్నారు అందరూ లేదా 1,00,000 మెజారిటీతో మేము గెలుస్తాం అన్నటువంటి నియోజకవర్గంలో మేము హోరాహోరి పోటీనిచ్చినాము 4 ఎర్ర నీళ్ళు తాగిపించినాము 4 రోజులు పట్టింది వాళ్ళు కౌంటింగ్ చేయడానికి కూడా 4 రోజులు పట్టింది ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ అన్ని లెక్క పెట్టడానికి కూడా 4 రోజులు పట్టింది అయినా కూడా మ్యాజిక్ ఫిగర్ని కాంగ్రెస్ పార్టీ దాటలేకపోయింది నాకు నేనుగా 4 రోజులు నిద్ర లేకుండా మా ఏజెంట్స్ అందరూ కూడా పాపం కౌంటింగ్లో ఉన్నారు ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టలేక నాకు నేనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు నేను ఓడిపోయానని చెప్పేసి నేను అంగీకరించి నేను కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో తప్పకుండా నైతిక విజయం నాదే 100% అది అధికార పార్టీ సహజంగా ఉద్యోగస్తులందరూ కూడా ఏకపక్షంగా వాళ్ళ వైపే మెజారిటీ ఓట్లు వేశారు దాని తర్వాత కౌంటింగ్ దగ్గర కానీ ఇంకా ఇతరత్ర దగ్గర అధికార పార్టీకి ఆ బలం సహజంగా ఆ న్యాచురల్ అడ్వాంటేజ్ సహజంగా వస్తుంది ఇప్పుడు కౌంటింగ్ దగ్గర కూడా చూసాం మేము ప్రతి టేబుల్లో కూడా ఒక 10-20 ఓట్లు అదనంగా వాళ్ళకి కలిపింది 24 టేబుల్ ఒక హాల్లో అట్లా 4 హాల్లో 96 టేబుల్లో ప్రతి రౌండ్లో 10 ఓట్లు 15 ఓట్లు అట్లా కలపడం వల్ల వాళ్ళకి ఈజీగా ఒక్కో రౌండ్లో వాళ్ళకి 1000 ఓట్లు కలిసినాయి 3వ రౌండ్లో 3వ హాల్లో కూడా చాలా అక్కడ మొత్తం గ్యాంబ్లింగ్ జరిగింది ఒక రౌండ్లో నాకు ఏజెంట్లు ఉంటారు కదా అట్లా ఎట్లా జరుగుతుంది ఏజెంట్లతో వాళ్ళు ముందే సైన్ చేయించుకున్న తర్వాత అందులో నెంబర్స్ నింపేస్తారు సో ఏజెంట్లకు కూడా తెలియదు అందులో వాళ్ళు ఏం నెంబర్స్ నింపిందని చెప్పేసి ఆ రకంగా చాలా జరిగింది సరే నేను అక్కడ కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసినా కూడా వారు అవైలబుల్గా లేకపోవడం దాని తర్వాత మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అప్పుడు అడిగారు నేను రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాను సరే ఏదేమైనప్పటికీ కూడా కానీ ఆయన సమాధానం చెప్తూ ఇన్వాలిడ్ ఓట్ల వల్ల
నేను లేకపోతే నేను ఫస్ట్ ప్రయారిటీ దాంతో గెలిచేవాడిని. కానీ నిజంగా గ్రాడ్యుయేట్స్ ఆ మాత్రం అవగాహన లేకుండా ఓట్లు వేస్తారా అండి? అంటే వాటిపైన బ్యాలెట్ పేపర్ల పైన రాత రాయడం అనేది నిజంగానే అవగాహన లేకనా కావాలని చేసినట్టు? ఇన్వాలిడ్ ఓట్స్లో ఎక్కువ ఓట్లు నాకే పడ్డాయి. అంటే ఎక్కడో రిమోట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా అభిమానంతోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకిరెడ్డి గెలవాలి అంటే మేము ఓటర్ని రీచ్ అవుట్ కాలేకపోయినా కూడా గెలవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి టిక్కు కొట్టడము, ఇంకేదో రౌండ్ మార్క్ పెట్టడం ఇలాంటివి చేసి ఓట్లన్నీ కూడా అంటే ఇన్వాలిడ్ అయిపోయినాయి. చాలా నష్టం జరిగింది. అసలు వారికి కూడా కొన్ని ఇన్వాలిడ్ అయినాయి, నాయి కొన్ని అయినాయి, కానీ నావే ఎక్కువ ఉన్నాయి అనేది చాలామంది అక్కడ కౌంటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయం. అంటే ఒకటి ఏంటంటే ఈ ఎన్నిక చాలా భిన్నమైనటువంటి, దీంట్లో ప్రయారిటీ ఓటింగ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎవరికి తొందరగా అంతుపట్టదు నిజంగా చెప్పాలంటే. దీంట్లో నంబర్స్ వేసేది ఉంటుంది. మామూలుగా సాధారణ ఎన్నికల్లో అయితే పోయి గుర్తు కనబడుతుంది, గుర్తు దగ్గర బటన్ నొక్కేస్తాం, కీస్ మన సౌండ్ వస్తుంది, మనం అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం. ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ముగ్గురు నలుగురు అభ్యర్థులకు ఓటు వేయాలి, ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ అన్నప్పుడు వాళ్ళకు అసలు సంఖ్య వేయాలా, ఎట్లా వేయాలి, అదంతా కూడా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వాళ్ళు సరిగా ఓటు వేయలేకపోయినారు. అంటే ఒకటి పొలిటికల్ పార్టీస్ కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలా. రెండవది నాకు అనిపించింది, ఎందుకంటే ఈ ఓటింగ్లో నేను పాల్గొని దాని తర్వాత ఈ మొత్తం ప్రచారంలో పాల్గొని కౌంటింగ్లో పాల్గొన్న తర్వాత అసలు దీన్ని కూడా ఆన్లైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ ఎలక్షన్ కూడా ఎగ్జాక్ట్లీ అసలు బ్యాలెట్ పేపర్ వల్ల అధికార పార్టీకి ఎంత అడ్వాంటేజ్ వస్తుందని కళ్ళారా నేను చూసిన. నిజంగా ఈ దేశంలో ఈవీఎంలు రావడం వల్ల నిజంగా ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడుతున్నారో తెలుస్తున్నారు. బ్యాలెట్ ఉంటే యూ కెన్ మ్యానిపులేట్ ఇన్ ఐదర్ వేస్. కాబట్టి ఈ ఎన్నికను కూడా ఇదేం అంత కాంప్లెక్స్ ఏం కాదు నాకు తెలిసి, అది పెద్ద సాఫ్ట్వేర్ రాయడం కూడా పెద్ద కష్టం ఏం కాదు. కాబట్టి ఈ ఎన్నికను కూడా మనం ఆన్లైన్ చేయగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి రియల్లీ గుడ్. లేకపోతే ఆన్లైన్ విషయం కానీ ఒకటండి రాకేష్ రెడ్డి గారు, ఆన్లైన్ విషయంలోనే ఇప్పుడు రచ్చ జరుగుతుంది. ఏపీలో చూసుకుంటే మ్యానిపులేషన్ జరిగింది అంటే 40% ఓట్లు వచ్చి 11 సీట్లు రావడం ఏంది, 4 ఎంపీలు రావడం ఏంది అనేసి, పక్క రాష్ట్రంలో ఎక్కడో 40% ఓట్లకి 58 సీట్లు రావడం అనేది ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మీరు ఆన్లైన్ గురించి మాట్లాడుతున్న విధానం మనం ఏ రకంగా చూడొచ్చు? ఈవీఎంలను చాలా మంది ఛాలెంజ్ చేశారు. ఎక్కడ కూడా ఈవీఎంలో ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఎవరు ప్రూవ్ చేయలేకపోయింది. కాబట్టి అంటే ఇప్పుడు దానికంటే ఎక్కువ మ్యానిపులేషన్ ఈ పేపర్లలో జరుగుతుంది, ఇది ఇంకా ఘోరం జరుగుతుంది. కానీ ఒకటి స్ట్రైట్గా అడుగుతాను క్వశ్చన్, మీ అకౌంట్లోకి 30 కోట్ల నగదు, అది కూడా వైట్ మనీ, మీకు మీ అకౌంట్లోకి 30 కోట్లు వేసినప్పటికీ కూడా మీరు 30 కోట్ల రూపాయలు రావడం వల్లనే మీకు అన్ని ఓట్లు వచ్చినాయి అనే ఒక చర్చ కూడా జరిగింది. దీంట్లో వాస్తవం ఎంత? ఒకటండి, నా ప్రత్యర్థులు చాలా మొత్తంలో ఖర్చు పెట్టడం జరిగింది. అది మీటింగ్లో కానీ లేదా ఓటర్ రిజిస్ట్రేషన్స్లో కానీ దాని తర్వాత పోల్ మేనేజ్మెంట్లో కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఖర్చు పెట్టారు. వాళ్ళు హవాలా మనీ, బ్లాక్ మనీ అంతా కూడా ఖర్చు పెట్టింది. కానీ మాకు బేసిక్గా నా దగ్గర ఏం డబ్బులు లేవు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. మీ అకౌంట్లో అదే డబ్బులు లేవనేటువంటి విషయం అందరికీ తెలుసు. సహజంగా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా ఒక సాంప్రదాయంగా ఏంటంటే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల ఖర్చులకు గాను వాళ్ళు డైరెక్ట్గా చెక్ ఇస్తూ ఉంటారు. అది ఎమ్మెల్యే అభ్యర్థులైనా, ఎంపీ అభ్యర్థులైనా, ఎమ్మెల్సీ అభ్యర్థులైనా. నాకు కూడా వాళ్ళు చెప్పినంత కాదు కానీ వాళ్ళు నాకు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. నేను ఈ ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా రూల్స్ని అతిక్రమించాను. ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి నేను ఎలక్షన్ కోసం, నేను క్యాంపెయిన్ కోసం నేను ఖర్చు పెట్టాను. 34 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఎన్నిక అయింది. ఇది సామాన్యమైనటువంటి ఎన్నిక ఏం కాదు. మామూలుగా ఒక నియోజకవర్గంలో ఎన్నిక జరిగితేనే చాలా మీటింగ్లు పెట్టాల్సి వస్తుంది, చాలామంది కార్యకర్తలకు ఫుడ్ పెట్టాల్సి వస్తుంది, ట్రాన్స్పోర్ట్ పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. అలాంటి 34 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఎన్నిక ఇది, సామాన్యమైనటువంటి ఎన్నిక కాదు. సో ఆ క్యాంపెయిన్ ఖర్చులకు మాత్రమే వారు నాకు కొంత పార్టీ పరంగా నాకు కొంత అమౌంట్ పంపించడం జరిగింది. కానీ దాన్ని ఎన్నో రెట్లుగా ఎక్కువగా చూపెట్టేసి దాంట్లో ఏదో జరిగిందని ఏదో భ్రమ కల్పించి దాంతో ఓటింగ్ని ఇంపాక్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. కానీ ప్రజలకు తెలుసు, రాకేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 11 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా కూడా చాలా నిజాయితీగా వారు ప్రజలకు సేవ అందించింది తప్ప ఎక్కడూ అక్రమాలు చేయలేదని ప్రజలకు తెలుసు. కాబట్టి ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి పార్టీ కొంత సపోర్ట్ చేసింది అన్నటువంటి విషయం చాలామంది అర్థం చేసుకున్నారు. దానివల్ల ఎక్కడ కూడా నాకేం నెగిటివ్ కాలేదు, నాకేం ఓటింగ్ ఇంపాక్ట్ కాలేదు. నాకు జరిగిందల్లా ఏంటంటే అధికార పార్టీ నుండి మల్లన్న పోటీ చేయడం,
వారికి మొత్తం అంటే అధికారులందరూ కూడా ఎస్పెషల్లీ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఏకపక్షంగా వారికి ఓటేయడం వారికి బాగా కలిసి వచ్చింది. తర్వాత ఖమ్మంలో వాళ్ళకు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండడం కూడా అటు బట్టి విక్రమార్ గారు కానీ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంకోవైపు తుమ్మల గారు కానీ మొత్తము అసలు జిల్లా అంతా కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం వాళ్ళు కూడా చాలా సీరియస్గా దీన్ని ఫైట్ చేయడం వల్ల ఖమ్మం జిల్లా ఏకపక్షం కావడం కారణంతో నేను ఓడిపోయాను. వరంగల్ కానీ నల్గొండ కానీ మెజారిటీ ఓట్లు నాకు వచ్చాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ నిరుద్యోగులైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఆ నిరుద్యోగుల్లో వాస్ట్ మెజారిటీ ఓట్స్ నాకు వచ్చాయి. కొంత అశోక్ కుమార్ గారి వల్ల కొంత చీలుగా అయ్యి నేను ఓడిపోవడం జరిగింది. నిరుద్యోగ యువత మొత్తం ఏకపక్షంగా నాకు ఓట్లు వేసినారు, కొంత అశోక్ కుమార్ గారికి పోవడం జరిగింది. ఆ అశోక్ కుమార్ గారు కనుక ఒకవేళ పోటీ చేయకపోయి ఉంటే 100% నేను భారీ మెజార్టీతో గెలిచేవాడిని. ఉద్యోగస్తులు ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు. దాని తర్వాత ఒక పర్టికులర్ క్యాస్ట్ కూడా కొంత కన్సాలిడేట్ అయింది, వారికి అది కొంత ఉపయోగం. కానీ ఏదేమైనప్పటికీ కూడా నిరుద్యోగులు లక్షలు ఇటువైపు ఉన్నారు అంటే, ఎందుకంటే వ్యతిరేకత ఆల్రెడీ చూస్తున్నాం, ఆల్రెడీ రోడ్ల మీదకి ఎక్కి మనం చూసినాం, టీఎస్పీఎస్సీని కూడా ముట్టడించిన వైనం చూస్తున్నాం. ఏదైనా ఒక మంచి చర్చ జరిగింది 100%. ఎందుకంటే నేను చూసిన ప్రచారంలో ఎవరు కూడా మీ మీద పెద్ద నెగటివ్ ప్రచారం పెద్దగా జరగలేదు లేండి. ఎందుకంటే ఓ చదువుకున్న అభ్యర్థిగానే అందరు కూడా మీకు సోషల్ మీడియాలో ఒక క్యాంపెయినింగ్ జరిగింది. అలాగే అంటే చదువుకున్న అభ్యర్థినిరా కొంచెం చూసుకోండి, అక్కడ చేర్చుకోండి, మీ సమస్యలు రేపు మాట్లాడడానికన్నా వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది అనే చర్చ జరిగింది. బట్ ఒక మంచి చర్చ జరిగింది, ఏదేమైనప్పటికీ మంచి పోటీ ఇచ్చారు, కానీ అది మాత్రం హ్యాపీ అని చెప్పొచ్చు. టు దట్ ఎక్స్టెంట్ ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను 11 ఏళ్ళు బీజేపీలో పనిచేశాను. చాలా అగ్రెసివ్ కూడా ఉన్నారు, నేను అదే అడగబోతున్నాను. అంత అగ్రెసివ్ గా ఉన్న వ్యక్తి ఎందుకు ఈ రోజు ఎంత సాఫ్ట్ గా, ఈ బాలుడు చాలా మంచి వాళ్ళకి చాలా సాఫ్ట్ అయ్యారు మీరు ఎందుకో? నేను చూసినా కదా, మీరు ఎక్కువ బండి సంజయ్తో నేను చూసినా కదా, మస్తు అగ్రెసివ్ గా ఉండే మీరు. నేను చాలా ఏళ్ళు పనిచేశాను, కానీ ఎక్కడ కూడా నా ప్రొఫైల్ చాలా మందికి తెలియలే. ఈ ఎన్నిక ద్వారా ముఖ్యంగా చాలా మంది తెలిసింది. ఈ ఎన్నిక ద్వారా ముఖ్యంగా రాకేష్ రెడ్డి అంటే బిట్స్ పిలాని, హరీష్ రావు గారు కానీ, లేకపోతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, మీకు జేడి లక్ష్మీనారాయణ కూడా చదువుకున్న అభ్యర్థి అనేసి మీకు సపోర్ట్ చేశారు, తనకు వీడియో కూడా రిలీజ్ చేశారు. సపోర్ట్ చేశారు. పరిచయమా మీకు బాగా? నాకు పరిచయం, వారితో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వారిని కాబట్టి పరిచయం, కాబట్టి నా గురించి తెలుసు కాబట్టి వారు కూడా సపోర్ట్ చేశారు. ఆ రకంగా ప్రొఫైల్ నాది పబ్లిక్ రీచ్ అయింది. సో దాని బేస్లో చాలా చర్చ జరిగింది మీరు అన్నట్టుగా. టు దట్ ఎక్స్టెంట్ ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. కానీ ఈ పోటీ మీకు ప్లస్సే. పోటీ అంటే మీరు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో దిగడం అనేది మీకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకు అని అంటే మీరు ఎవరు అనేది ఒక చర్చ జరిగింది. నాకు ఒక అవకాశం ఇచ్చింది కదా పార్టీ, నాకు ఒక అంటే ఇన్ని 3 జిల్లాలు 34 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసేటువంటి అవకాశం, నా ప్రొఫైల్ అందరికీ తెలియడం, నేను రీచ్ అవుట్ కావడం, ఇది నిజంగా రాబోయేటువంటి రోజులకు నాకు ఒక బేస్ లాంటిది ఇది. కానీ నాకు పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, నేను బీజేపీలో ఉన్నప్పుడు నన్ను చిన్నోడు అని చెప్పేసి చాలా చిన్న చూపు చూశాను నేను టికెట్ అడిగితే. కానీ కేసీఆర్ గారు ఏంటంటే, మీరు చిన్నోడు అంటారా అని చెప్పేసి, నువ్వు చిన్నోడు కాదు, నేను పెద్దల సభకు పంపుతా, ఆ పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని నువ్వు కాపాడు, అక్కడ పేదల గురించి పెద్దగా ఆలోచించని చెప్పేసి వారు నన్ను పిలిచి అక్కున చేర్చుకొని టికెట్ ఇచ్చి వారు ఆశీర్వదించి వారు కేటీఆర్ గారు హరీష్ రావు గారిని క్యాంపెయిన్ పంపి వారు పాజిటివ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ రిజల్ట్ పార్టీ కూడా చాలా ఉపయోగపడేది. కానీ వారి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా నేను రీచ్ కాలేకపోయినా అనేటువంటి ఒక బాధ మాత్రమే నాకు ఉంది, నాకు పర్సనల్గా. కానీ పోనీ మీరు ఇంత టఫ్ టైట్ ఇచ్చినందుకు హ్యాపీగా ఉండేనా? అంటే వాడు రామన్న కావచ్చు, లేకపోతే వారు కూడా కొంత డిసప్పాయింట్ అయ్యారు వాస్తవానికి. ఎందుకంటే వారు పక్కా గెలుస్తారని, గెలవడం ద్వారా ఏంటంటే సరే జాతీయ స్థాయి ఎన్నికలు జాతీయ పార్టీకి ఓట్లు వేశారు, కానీ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్కే ఓట్లు వేసినటువంటి ఒక నెరేటివ్ పోయేది పబ్లిక్లో అని చాలామంది భావించారు, టీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా. అన్ఫార్చునేట్లీ అది మిస్ కావడంతో ఒక గొప్ప అవకాశం కోల్పోయినామని చెప్పేసి చాలామందిలో చర్చలో ఉంది. బట్ వీ హ్యావ్ గివెన్ ఏ గుడ్ ఫైట్ అండ్ మా మెసేజ్ రీచ్ అయింది. మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, నేను ప్రచారంలో నేను కానీ ఇంకా మిగతా సీనియర్ నాయకులందరూ కూడా ఎక్కడి పోయినా కూడా మేము మీకు ప్రశ్నించే గొంతు కావాలా, ప్రశంసించే గొంతు కావాలా, తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి, జియో 46 గురించి, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ గురించి, డిఎస్సి గురించి నేను చాలా సందర్భాల్లో మాట్లాడినా. దాని తగ్గట్టుగా 136,000 మంది నాకు ఓట్లు వేశారు. మామూలు విషయం ఏం కాదు. 2 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే దాంట్లో 136,000 మంది నాకు ఓట్లు వేశారు. మెజారిటీ ఓట్లు నాకు పడ్డాయి. ఈరోజు నిజంగా వాళ్ళకు కొంత మెజారిటీ వచ్చిందంటే అది ఉద్యోగస్తుల వల్ల వచ్చింది.
ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఏంటంటే కొన్ని డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లు వాళ్ళు పరిష్కారం చేస్తారు అనే హోప్తోని, కొంత భయంతోని, ఇన్సెక్యూర్ ఫీలింగ్తోని వాళ్ళ రొటేషన్. నిరుద్యోగులు మాత్రం చాలా స్వేచ్ఛతోని అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత జస్ట్ 6 నెలలు జరిగినటువంటి ఎన్నికల్లో లేదు మళ్ళీ మాకు టీఆర్ఎస్ఏ కావాలి, టీఆర్ఎస్ఏ ఫైట్ చేయగలుగుతుంది మా హక్కుల మీద అని వాళ్ళు బలంగా భావించి ఓట్లేసి. సో విచ్ ఇస్ యాక్చువల్ ప్లస్ ఫర్ పార్టీ. సో ఓకే, అయితే ఇప్పుడు రాష్ట్రంలో చూస్తుంటే పరిస్థితులు చూస్తుంటే అంటే అక్కడ చూసుకుంటేనేమో సెంట్రల్ వరకు వచ్చేస్తేనేమో సో ఆయన రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టి పార్టీ ఫిరాయింపులు కానీ ఇవన్నీ లేదు, మేము దాన్ని ప్రొక్యూర్ చేస్తాం అనుకుంటూ వాళ్ళ అంశాన్ని రాజ్యాంగంలో 10th క్లాస్ సవరించి మేము దానికి కట్టుబడి ఉంటామనేసి మేనిఫెస్టోలో పెట్టారు. ఇక్కడ చూస్తే పరిస్థితి ఏమో ఒక రకంగా అంటే ఒక వ్యక్తిగత కక్ష, రాజకీయ కక్ష లాగా బీఆర్ఎస్ ఎల్పీని ఏ విధంగా అయినా విలీనం చేసుకోవాలని, ఎవరు మాతో వస్తారో అన్నట్టుగా గేట్లు తెచ్చినాం అన్నట్టుగా జరిగిన నేపథ్యంలో జగిత్యాల నుంచి జాయిన్ అయిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీద జీవన్ రెడ్డి తెగ ఆవేదన వ్యక్తం చేసిండు. కనీసం నేను సీనియర్ నాయకులు, నాకు పార్టీలో ఈ మాత్రం వాల్యూ ఇయ్యరా, నన్ను మినిమం బేసిక్ కన్సిడర్ చెయ్యరా అనేసి ఆయన రాజీనామాకు సిద్ధపడిన నేపథ్యము. సో మంత్రులు వెళ్ళి బుజ్జగింపులు, ఏకంగా డిప్యూటీ సీఎం కూడా లేదు నీ ఎక్స్పీరియన్స్ మాకు పార్టీకి అవసరము, నేను మంచి స్థానంలో ఉంచుతామని ఆయన ఏదో బుజ్జగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ ఆయన పార్టీలో ఎదురు తిరిగే పరిస్థితి, ఎదురు తిరిగిండు. ఏంది ఇది, మనకున్నారు కదా మొన్నటి దాకా అంటే 64+65 అంటే మొన్న ఒకటి యాడ్ అయింది కదా గెలిచింది అంతటి, అయితే 65+1 66 మంది ఉన్నారు. ఎందుకు ఇట్లాంటి పనులు చేయడం అని జీవన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిరు కదా మేము చేయాలన్న నేపథ్యంలో ఉంటే తెలంగాణ ప్రజలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా ప్రజలందరూ కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. దాని తగ్గట్టే ఓట్లు కూడా వేస్తున్నారు. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో ప్రజలు ఏం పట్టించుకోరు, మా ఇష్టం ఉన్నట్టు మేము చేయొచ్చు అని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు భావిస్తారు. కానీ మీరు చూడండి, దానం నాగేందర్ గారు టీఆర్ఎస్ నుండి వారు పోయి అక్కడ పార్లమెంట్లో పోటీ చేశారు. వారిని గెలిపించారా? లేదు. రంజిత్ రెడ్డి గారిని గెలిపించారు? లేదు. ఆరు రమేష్ గారిని గెలిపించారు? లేదు. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో కోటి ఆశతోని కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. 6-7 నెలలు గడిచినా కూడా ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా స్పష్టంగా వాళ్ళ విధానాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాని నుండి తప్పుకొని ఈరోజు ఎమ్మెల్యేలను చేర్చుకోవడం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వారు నేరుగా వెళ్ళి ఎమ్మెల్యే ఇంటికి పోయి వారు జాయినింగ్ చేసుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇంకా అసలు ఫిరాయింపులే నా ఉద్దేశంలో తప్పు. అది ఏ పార్టీ చేసినా కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వీళ్ళు కూడా అదే అంటున్నారు కదా, మన మాజీ మంత్రులు కూడా అంటున్నారు మేము చేసి మేమేం అనుభవించినాం, మళ్ళీ కూడా అదే తప్పు చేస్తారు వాళ్ళు అనేది. వీళ్ళు కూడా రెగ్యులేషన్కి వచ్చారు. పార్టీ ఏదైనప్పటికీ కూడా నిజ నిజాలు మాట్లాడుకోవాల్సిన విషయమే. సో మీకు అవసరం లేదు ఆ రోజు విలీన చర్య. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 1/3 కావాలంటే ఒక 26 మంది ఏం అవసరం రా, 26 మందిని కట్టకట్టలేకపోతున్నారు. ఈ విడివిడిగా జాయిన్ చేసుకోవడము పోనీ సొంత పార్టీ వాళ్ళకి నచ్చుతలేదు కదా, ఇన్నేళ్ళు సీనియర్గా ఉన్న వాళ్ళము అనేసి. అదే అంటున్నా, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి పార్టీ కండువాలు కప్పడం, వాట్ డస్ దట్ సిగ్నిఫై? మీరు ఇన్సెక్యూర్డ్గా ఉన్నారు, మీ మీద మీకు నమ్మకం లేదు, మీ ప్రభుత్వం నిలబడుతుంది అనేటువంటి నమ్మకం మీకు లేదు, మీ పార్టీ నిలబడుతుంది అనేటువంటి నమ్మకం మీకు లేదు. కాబట్టి ఈరోజు రోడ్ల మీద పడి ఈరోజు ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని ఏం మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు, నిజంగా బయటికి రావాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు మాట్లాడుకొని మీరు కండువాలు కప్పుతున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు. దీన్ని ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదండి. ఇది ఖచ్చితంగా ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది, అంటే బూమరాంగ్ అవుతుంది. కరెక్టే, కానీ చేర్చుకునే వాళ్ళకి తప్ప పోయే వాళ్ళకి తప్ప వాళ్ళు వస్తున్నారు మేము వద్దంటలేమనే మాట మాట్లాడుతున్నారు. ఈ రెండిట్లలో ఒక లైన్ ఉంది. ఏదనాలే పోయే వాళ్ళకి మాత్రము జరుగుతుంది చూస్తారు, ఏం జరుగుతుంది 5 ఏళ్ళు ఇట్లా గిర్రం తిరిగి వస్తే ప్రజల్లో ఏం నాటుకుపోతుంది అనే విషయం చిన్న ఇవాళ నిక్కరేసుకుని పిలగండి చెప్తారు. అట్లాంటిది వీళ్ళకి ఆ మాత్రం తెలియదా రాజకీయ ప్రతినిధులకు అనేది ఒక చర్చ. నేను అదే అంటున్నా, అంటే 10 ఏళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, కొంతమంది అయితే చాలా విపరీతంగా డబ్బులు కూడా సంపాదించారు. ఇన్ని అనుభవించిన తర్వాత కూడా కేసీఆర్ గారు పక్కన కూర్చున్నటువంటి ఆ స్థానం దక్కిన తర్వాత కూడా వీరు కేవలం అంటే 5 ఏళ్ళు మేము అపోజిషన్లో ఉండలేము పదవి కావాలి అనే స్థాయికి వచ్చిందంటే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ ఆకాశం నుంచి పాదాలను దించేస్తారు. 100% ప్రజలు ఏమి అమాయకులు కాదండి. పీపుల్ విల్ రిజెక్ట్ దట్. అంటే ఇక మా జీవితం కూడా అయిపోవస్తుంది కదా, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో, ఇప్పుడు ఏదో ఒక పదవి ఇస్తే ఎందుకు ఇప్పుడు అపోజిషన్లు ఎందుకు ఉండాలి, పోయి డైరెక్ట్గా ఉంటే మాకేదో ఒక పదవి వస్తుంది కదా. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు 4 సార్లు మంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలన్నా అండి, పేరు కావాలండి.
ఒక్కసారి అయినా చాలు. మా- ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉండి కూడా అరే పాపం మంచిగా పని చేసిండ్రు అని శబాష్ అనిపించుకోవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే నేను చచ్చిపోయేటప్పుడు కూడా నేను మంత్రిగానే ఉండాలి. ఇది ఇక్కడి దుర్మార్గం అండి, నాకు అర్థం కాదు. హ్మ్. దీన్ని ప్రజలు అసహించుకుంటారు. తప్పకుండా ప్రజలు వాళ్ళని రిజెక్ట్ చేస్తారు కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో. ఎందుకంటే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని కూడా మనం ఉండలేం కాబట్టి కొన్ని సందర్భాల్లో పార్టీని మారాల్సి వచ్చినా కూడా వాళ్ళు ప్రజలు ఇచ్చినటువంటి, పార్టీ ఇచ్చినటువంటి ఆ పదవికి రాజీనామా చేసి వారు పార్టీ మారాలి. దట్ ఈస్ ఎ ట్రెడిషన్. కానీ ఆ ట్రెడిషన్ని పక్కన పెట్టి ఈరోజు మేము పార్టీ మారుతాము, మా ఇష్టారాజ్యంగా మేము చేస్తాము, ఇది ఎక్కడిదండి? అయితే మీరు గత ప్రభుత్వంలో అయినా తప్పనే చేసి ఉండాలి. ఆ తప్పు ఎక్కడైనా బయట తీస్తారో అన్నటువంటి భయంతోనైనా మీరు పార్టీ ఆస్తులు మారాలి. కాపాడడానికో లేదా తప్పేదో ఒకటి. లేదా ఈ 5 ఏళ్ళు నేను ఆపోజిషన్లో ఉండలేను ఎందుకంటే నేను కొంత సంపాదించుకోవాలి, లేదా పదవీకాంక్ష అయినా, ఈ మూడిట్లో ఏదో ఒక రీజన్ అయి ఉండాలి. ఈ రీజన్స్ని ప్రజలు అంగీకరించారండి. ఈ రీజన్స్ని ప్రజలు అంగీకరించారు కాబట్టి తప్పకుండా దానికి తగ్గ ఫలితం మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగానే వస్తుంది వాళ్ళకి. సో ఇప్పుడు వీళ్ళు విలీనం వరకు ప్రయత్నిస్తున్నట్టుంది. ఎంత డ్యూరేషన్ ఉంటట్టుంది కదా, ఒక ఎమ్మెల్యేకి 3 నెలల పీరియడ్ ఉంటుంది కదా. విలీన ప్రక్రియకు చాలా ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ఎల్పీ. ఎందుకంటే ఆ రోజు సిఎల్పీ విలీనం చేసిరు కాబట్టి బీఆర్ఎస్ఎల్పీ అంటే అంటే టిట్ ఫర్ టాక్. ఈ నేపథ్యంలో విలీనం అనేది జరగకపోతే ఎవరికారు ఇండివిజువల్గా చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైన గైడ్లైన్స్ జారీ చేసిన నేపథ్యంలో అనర్హత వేటు ఒకవేళ పడుతుందా, పడితే బై ఎలక్షన్స్ త్వరలో చూడొచ్చా? 100%. అయితే వారు మొత్తం విలీనం చేసుకోవాలి. లేదు అంటే తప్పకుండా కోర్టు తీర్పుకు, ఆ తీర్పు యొక్క కాన్సిక్వెన్సెస్ వాళ్ళు గురి కావాల్సి వస్తుంది 100%. అండ్ సుప్రీంకోర్టు గైడ్లైన్ చాలా స్పష్టంగా ఉంది. 3 నెలల్లో స్పీకర్ గారు స్పందించాల్సి ఉంటుంది. వెదర్ యు ఆర్ టేకింగ్ డెసిషన్ ఆర్ నాట్, ఇఫ్ యు ఆర్ టేకింగ్ డెసిషన్ వాట్ ద డెసిషన్ ఈజ్ అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు అనర్హత తప్ప ఇంకా వేరే నిర్ణయం తీసుకోవడానికి లేదు. కాబట్టి 100% మనకు ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. జీవన్ రెడ్డి గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, నిజమైనటువంటి ఒక కాంగ్రెస్ వాది, చాలా లాయల్ వర్కరు, ఆయన కూడా బయటకు వచ్చి నేను రాజీనామా చేస్తా అనేటువంటి స్థాయికి వచ్చింది అంటే వాళ్ళు ఎన్ని వెంపర్లాటలు అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని దిగజారిపోయి ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి దిగజారిపోయి రోడ్ల మీద పడి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు వారు జాయినింగ్ చేసుకుంటున్నారంటే ఎంత దుర్మార్గంగా అంటే ఇక్కడ ఇన్సెక్యూర్ ఫీలింగ్. ఎందుకంటే కూలుస్తారు అనే మాట ఆయనే పాపం చాలా సార్లు అనుకున్నాడు, నన్ను కూలుస్తారట. ఈ కూలుస్తారంటే ఇక్కడ 39 ఉన్నారు కాబట్టి రేపు వాళ్ళు వీళ్ళు ఎవరైనా కలిస్తే కూలుస్తారేమో అన్న భయంతో అందుకే రండి అనేది సీటు పదిలమా. కానీ 4 ఏళ్ళు అంటే చూస్తుండగానే 6 నెలల కాలం గడిచిపోయింది. ఇస్తా అన్నవి ఇయ్యలేదు. ఆల్రెడీ అన్ని వర్గాల వాళ్ళు రోడ్లు ఎక్కుతున్న నేపథ్యం కనపడుతుంది. ఆల్రెడీ నిరుద్యోగులు పెట్టి టీఎస్పీఎస్సీని ముట్టడిస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఒక్కరు పలికే పరిస్థితి లేదు. గ్రూప్ 1 గ్రూప్ 2లో పెంచమంటే పెంచడానికి లేదు అనేసి మాట్లాడుతున్న నేపథ్యం కూడా కనపడుతుంది శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు. ఇట్లాంటి నేపథ్యంలో నా సీటు నాకే ముఖ్యం అనుకుంటున్న నేపథ్యంలో ఇంటర్నల్గా మిగతా ఉన్న వాళ్ళు కూడా ఇన్సెక్యూర్ అవ్వాల్సిందే కదా. మంత్రులు కూడా సీనియర్ లీడర్లకే వెన్నుపోటు పొడుస్తుంటే మరి మంత్రులు ఎంత ఇన్సెక్యూర్గా ఉండాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న డెసిషన్స్కి? ఒకటి సరే, వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ టస్సులు, ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఇవన్నీ ఒకవైపు అయితే, రెండో వైపు ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారు ఫిరాయింపుల సందర్భంగా? రాళ్ళతో కొట్టి సంపండి అన్నాడు డైరెక్ట్గా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? దాన్ని ప్రజలు ఎట్లా అంగీకరిస్తారు, ఎట్లా ఆమోదిస్తారు? వాళ్ళు డెఫినెట్లీ ఆమోదించరు. గతంలో కొందరు పొరపాటు చేస్తే ఆ పొరపాటు నేను కూడా చేస్తాను ఉంటే ఖచ్చితంగా నీకు కూడా మ్యాండేట్ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అంటారు. ఖచ్చితంగా ఉంటుంది కదా అండి. ఇప్పుడు ఆయన నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, మనకు తెలుసు. వారి నేపథ్యం అంతా మనకు తెలుసు. వారు వివిధ పార్టీలు మారుతూ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా చాలామందికి ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం అవసరమా, మేము కదా ఎన్నేళ్ళు పార్టీకి పనిచేసింది అనేటువంటి అభిప్రాయం కూడా ఉండే. సరే, ఏదో విధంగా ఏంటంటే వీరు క్యాంపెయిన్లో వారు లీడ్ తీసుకోవడం వారి కారణంగా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా తేలిపోయింది ఆయన ఏంటి అన్నది కూడా. సరే, అంటే రేవంత్ రెడ్డి గారి వల్ల చాలా ఓట్లు వచ్చాయి, వారు ఫైట్ చేశారనే అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అంగీకరించాల్సి వచ్చింది చాలామంది. బట్ వెన్ థింగ్స్ టర్న్ బ్యాడ్, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు రేవంత్ రెడ్డి గారు వద్దు అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుందేమో అనేటువంటి ఒక ఆత్మన్యూనత భావంతో ఆయన మొత్తం తెలుగుదేశం వాళ్ళందరినీ తెచ్చుకుంటాను. ఇప్పుడు
టీడీపీ పునరేకీకరణ చేస్తున్నాడు. అంటే ఇదంతా కూడా డెఫినెట్గా ఒకవేళ దింపినా కూడా నేను టీడీపీ అన్న స్ట్రెంత్ అని అయిపోతుంది. అక్కడ బాబు ఉన్నాడు కాబట్టి మళ్ళీ వాళ్ళు పావులు కదుపుతున్న నేపథ్యం బాహటంగానే కనిపిస్తుంది, నాటి గుసగుసలు కాదు. ఎగ్జాక్ట్లీ. మీరు ఆలోచించండి, జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు చాలా ఏళ్ళుగా వారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, అనేక సందర్భాల్లో గెలిచిండ్రు, ఓడిండ్రు. ఒకనొక సందర్భంలో కేసీఆర్ గారి మీద ఎవరు పోటీ చేయనంటే కూడా వారు వచ్చి పోటీ చేస్తారు, అది మనకు తెలుసు. అటువంటి నాయకుడు ఈరోజు బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నాడంటే అంటే వాట్ డస్ ఇట్ సిగ్నిఫై? ముఖ్యమంత్రి గారు ఒక సీనియర్ నాయకుడి యొక్క నియోజకవర్గంలో ఇంకో పార్టీ ఎమ్మెల్యేని తీసుకుంటున్నప్పుడు కనీసం సంప్రదించడం లేదు, చర్చించడం లేదు, వారికి కనీసం గౌరవం ఇవ్వడం లేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది కదా. జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉంటే ఇక సాధారణ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఏంది, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఇప్పుడు చేర్చుకున్న కాన్స్టిట్యున్సీలలో రేపు వాళ్ళే మళ్ళీ సిట్టింగ్ అవుతారు కానీ అక్కడి నుంచి అదే కదా బాధ అంతా కూడా. రేపు మళ్ళీ ఎలక్షన్స్ లో వీళ్ళకి అవకాశం ఉండదు. ఇన్నాళ్ళు జెండా పట్టుకొని మోసి మళ్ళీ ఈసారి కన్నా ఓడిపోయినా మళ్ళీ గెలుస్తామనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు అదే పరిస్థితి కదా, వాళ్ళ అదే భయం. జీవన్ రెడ్డి ఇప్పుడు వ్యక్తపరిచింది కూడా అదే. ఎగ్జాక్ట్లీ. కాబట్టి నేను ఉదయం ఒక సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడుతూ ఉండే, వేరే ఒక విషయంలో ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు వారు నాకు చెప్పింది ఏంటంటే వారు స్వయంగా జీవన్ రెడ్డి గారితో మాట్లాడారు, లేదా జీవన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి వారితో మాట్లాడారు నాకు తెలియదు, కానీ దగ్గర వారితో మాట్లాడొచ్చని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ సమయం వరకు, ఒక గంట ముందు వరకు కూడా అసలు జీవన్ రెడ్డి గారితోనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. లేదంట. ఎంత దుర్మార్గం అండి ఇది, నాకు అర్థం కాదు. అంటే ఉంటే ఉండిపోతే పో, నీతోటి అక్కర విషయం ఏంటంటే రాకేష్ రెడ్డి గారు ఇక్కడ యూజ్ అండ్ త్రో అవన్నీ కాస్త నయమేమో, మంచి డబ్బాలు, మంచి గ్లాసులు, మంచి గిన్నెలు ఉంటే దీన్ని వారేలా వద్దనుకుంటాం జనరల్గా. దానికంటే ఘోరంగా అయిపోయింది. ఇప్పుడు ఉంటే పోతే పో, నాకేంత నీలాంటి కూడా అవసరమా? అది అయితే వీళ్ళంతా కూడా కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు, డక్కా ముక్కీలు తిన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అప్పటి నుంచి అనేక రాజకీయ ఘటనలు చూస్తూ అందులో పాల్గొంటూ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళంతా సాధారణమైనటువంటి నాయకులు ఏం కాదు. వాళ్ళు కూడా సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా తిప్పికొట్టగలుగుతారు, సందర్భం వచ్చినప్పుడు ఒక సంక్షోభాన్ని ఎట్లా క్రియేట్ చేయాలని కూడా చేయగలుగుతారు, అంత శక్తి ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ రేవంత్ రెడ్డి ఇఫ్ ఈ అండర్ ఎస్టిమేట్స్ దేర్ పవర్, డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్ టు అ క్రైసిస్. కానీ ఒక్కటి మాత్రం చాలా గమ్మత్ అనిపిస్తుంది, ఒక సిల్లీగా అనిపిస్తుంది వ్యవహారం. బేసిక్ కామన్ సెన్స్ మిస్ అవుతున్నారు రాజకీయ పార్టీలు అనేసి. ఎందుకంటే గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ 20 సీట్లకే, అప్పుడు 292 ఎంత ఉన్నాయి కదా, 20 సీట్లకు పరిమితం అయిపోయింది. కానీ దాంతో కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోలేదు కదా. దాని తర్వాత పోనీ వాళ్ళ గురువే ఆడ నువ్వు వైసీపీకి 151 వస్తే ఇక్కడ 23కే పరిమితమైన నేపథ్యం అయిపోయింది. టీడీపీ పని అందరూ అనుకున్నారు, కానీ ఏ రకంగా లేచింది. మన రాష్ట్రంలో ఉన్నాయి మనకు ఉదాహరణలు, పక్క రాష్ట్రంలో ఉన్నాయి మనకు. ముఖ్యంగా తమిళనాడులో కూడా చూస్తాం, కరుణానిధి వర్సెస్ జయలలిత ఉన్నప్పుడు గమ్మత్తుగా ఉండే తీర్పు కూడా. వాళ్ళు గ్రాస్టిక్ అప్లో ఉంటే వీళ్ళు గ్రాస్టిక్ డౌన్లో ఉండేది. 6 సీట్లు 4 సీట్లు అంటే ప్రతిపక్షానికి వచ్చేసరికి ప్రతిపక్ష హోదా లేకుండా. కానీ ఇది మర్చిపోతున్నారా? మేము ఇంట్లో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అందరినీ ఇంట్లో చేర్చుకుంటే బీఆర్ఎస్ వాష్ అవుట్ అవుతుంది అంటే ఇది మినిమం బేసిక్ సెన్స్ని మర్చిపోయి చేస్తున్నారు. అంటే మన కళ్ళ ముందే కనపడుతున్నాయి కదా అని అంటున్నాను. మీరు మంచి చర్చను లేవనెత్తారు వాస్తవానికి. ఈరోజు ఉదయం నేను ఒక సీనియర్ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు శ్రవణ్ గారిని కలిశాను. వారు 2001 నుండి కేసీఆర్ గారితో ఉన్నారంట. సరే, ఈ ఫిరాయింపుల మీద చర్చ జరుగుతున్నప్పుడు వారు చెప్పింది ఏంటంటే, మొత్తం ఎల్పీ మొత్తం కూడా పోయి కాంగ్రెస్ పార్టీలో విలీనమైన, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణ భవన్ను గుంజుకున్న ఒక్క కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉంటే 4 ఏళ్ళ నీళ్ళు తాగిపిస్తాడు, మొత్తం ప్రజలను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీని మట్టు పెట్టగలుగుతాడు. ప్రజలంత అమాయకులు ఏం కాదు, ప్రజలు ఎమ్మెల్యేలు ఉన్నారా నాయకులు ఉన్నారా అనేది చూడరు, ఆ వాదాన్ని చూస్తారు, ఆ లేవనెత్తేటువంటి అంశాలను చూస్తారు. ఆ అంశాల మీద నిక్కచ్చిగా పోరాడగలిగేటువంటి నాయకత్వం ఉన్నదా లేదా, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఉన్నదా లేదా అని చూస్తారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మట్టి కరుస్తుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అండ్ వాస్తవానికి మనకు సందర్భాలు కూడా మన రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ మనం చూసాం. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు మార్పు దిశగా వాళ్ళు ప్రయాణం చేశారు, వారు ఓట్లు వేసారు. కాబట్టి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని మొత్తం విలీనం చేయాలి, ఒకవేళ దాంట్లో సక్సెస్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్. బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పార్టీ,
ఒక ఉద్యమ పార్టీ 10 ఏళ్ల పాటు పరిపాలన చేసినటువంటి 10 ఏళ్లలో తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేసినటువంటి పార్టీ. వాళ్ళు 10 చేశారు, 2 చేయలేదు, ఆ 11, 12 పని కూడా చేస్తే బాగుండేదనే అభిప్రాయం ఉంటుండొచ్చు కాక, కానీ 10 చేసిన అనేటువంటి విషయం మాత్రం ఈరోజు ఎవరైనా అంగీకరించాల్సిందే, అంగీకరిస్తున్నారు కూడా. కాబట్టి ఇటువంటి పార్టీ మొత్తము ఎమ్మెల్యే లేకపోతే ఏదో మొత్తం గంగలో కలిసిపోతుంది అనడానికి అస్సలు వీలు లేదు. చాలా ఎన్నికల్లో కూడా మనం చూస్తున్నాం. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమైంది, నా ఎన్నికల్లో ఏమైంది, ప్రజలు ఓట్లు వేయలేదా? అట్లేమి ఉండదు. సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ప్రజలు టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. 6 నెలలు మరి రేవంత్ రెడ్డి గారు సాధించింది ఏంది? మీరు ఒక్క డెసిషన్ అయినా అసలు సరైనటువంటి డెసిషన్ ముందుంది ముసల పండుగ రుణమాఫీది అసలు ఏం చెప్పారు ఆ రోజు? అంటే విచిత్రం ఏంటంటే, అంటే జనాలు ఒకప్పుడు అంటే కొంత అవేర్నెస్ కొంచెం లోపించింది. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమం ఎట్లుందంటే, మూల కూర్చున్న ముసలమ్మకు కూడా ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒక వార్త చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మనకు అప్పుడు వార్త రీచ్ అవ్వాలి ఊర్ల కంటే ఎంత గగనమయ్యేది. నువ్వు అందరూ పోయి తెచ్చుకోరి, కేసీఆర్ ఇచ్చిందైనా సరే మీరు పోయి తెచ్చుకోరి, ఇప్పుడు మీరు 2 లక్షలు తెచ్చుకుంటే నేను ఇస్తాను అన్నాడు. 2014లో ఏమన్నా బాకీ పడి ఉన్నాయి లేవు. ఇప్పుడు ఆయన కూడా ఏం పెట్టాడు, 2018 నుంచి 2023కు పెట్టారు. రేపు మిగతా వాళ్ళు ఊరుకుంటారు, నువ్వు చెప్పింది ఏంది చేస్తుంది ఏంటని. అసలు కథ ముందుంది. ఈయనకి ఎంతసేపు సీటు కాపాడుకునే విషయమే కనిపిస్తుంది, కానీ దాని తర్వాత ఖరీఫ్ సీజన్ నడుస్తుంది. రైతు భరోసా అన్నారు, రైతు బంధుకు దిక్కు లేదు. నిరుద్యోగులు మెయిన్ ఎందుకు నిరుద్యోగులు అప్పుడే రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏంది? ఎందుకు వాళ్ళంతగా మమ్మల్ని నమ్మించారు? నేను అక్కడికి వెళ్ళినప్పుడు, ఇందిరా పార్క్ వెళ్ళినప్పుడు కూడా ఒకటే మాట, మమ్మల్ని నమ్మించారు. మీ బయటలో నేను చూశాను. అసలు అంటే ఎంత తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారంటే, కోదండరామ్ సార్, హీజ్ ఎ ప్రొఫెసర్, అందరూ అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి, అసలు ఒక ప్రొఫెసర్గా ఉండి తెలంగాణ ఉద్యమంలో కూడా కొంత పాత్ర ఉంది వారిని కూడా ఒక ప్రొఫెసర్ అని చూడకుండా మాట్లాడుతున్నారు. ఆవేదన ఉంది, అంత ఆవేదన ఉంది వారికి. 6 నెలలు కూడా గడవలేదండి అసలు చక్కగా. కోడ్ వచ్చింది 6 నెలలు, ఆ కోడ్ ఉన్నదనే విషయం కూడా వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళందరూ తెలుసు. అయినా కూడా ఈరోజు ఒకవైపు ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఇంకోవైపు నర్సులు, ఇటువైపు ఏమో గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి యాస్పిరెంట్స్, గ్రూప్ 3 యాస్పిరెంట్స్, జియో 46 బాధితులు, గురుకుల్ టీచర్స్, వీళ్ళందరూ రెచ్చగొట్టారు కదా 46 వాళ్ళని. ఏమైంది మరి? మీకు అంత పాసిబిలిటీ ఉంటే ఎందుకు మీరు ఇచ్చారు? ఆ రోజు గాంధీ భవన్లో మీరు అందరు, శ్రీధర్ బాబు హామీ ఇచ్చిండు, బట్టి హామీ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు, ఏమైనా హామీలు? ఎగ్జాక్ట్లీ. కాబట్టి అంటే 6 నెలల్లోనే అగ్ని జ్వాలల మధ్యలో ఈ ప్రభుత్వం నడుస్తున్నాయంటే తప్పకుండా ముందు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవానికి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో ఇంత అసంతృప్తి ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎస్పెషల్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నేను చూసిన చాలామంది నిరుద్యోగులు నా దగ్గరకు వచ్చి 100% మీకు సపోర్ట్ చేస్తాం, మాకు నమ్మకం లేదు, వీళ్ళు పోస్టులు వేస్తారని మాకు నమ్మకం లేదు, వాళ్ళు చెప్పినవి ఉత్తి మాటలే అయితే అనేటువంటి మాకు అనుమానం ఉంది. కాబట్టి నీలాంటి వాడు చట్టసభ ఎందుకండి గెలిచినాక ఏ వ్యక్తి అయితే ఎమ్మెల్సీగా గెలిచాడో ఆ వ్యక్తి రేవంత్ రెడ్డిని గెలవడానికి వాళ్ళ ఇంటికి పోతే ఎట్లా బండిని అడ్డగించిరో తెలుసా? అంటే ఊరుకునే పరిస్థితి లేదు. నువ్వు చెప్పి గెలిచినావు కదా ఏంటి ఇప్పుడు అని కాలర్ పట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది. మార్పు గమనిస్తున్నావు కదా. గతంలో అంటే ఓ ఎమ్మెల్యేని గెలవాలంటే ఏదైనా హామీ ఇస్తే ఆ ఎమ్మెల్యే మనకు గెలుస్తాడు, ఇప్పుడు అట్లా కాదు. కనపడితే నిలదీసే పరిస్థితి కనపడుతుంది. అంటే ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకుని హామీలు ఇవ్వాలనేది ఇప్పుడు రియలైజ్ అవ్వాల్సిందే పార్టీలు. తెలంగాణ గడ్డ ఇది తిరుగుబాటు గడ్డ అని తెలంగాణ పుట్టిన మన బీర్ల విషయంలోనే ప్రూవ్ చేశారు. బీర్ల విషయంలోనే ప్రూవ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో తెలంగాణ ఒక బీర్ బిర్యానీ వచ్చిందంటేనే ఎంత హల్చల్ చేసిరండి. నాసి రకం మందు తీసుకొస్తారా అనేసి దెబ్బకి వెనక్కి ఒక స్టెప్ వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చిందంటే మామూలు విషయం కాదు. రేవంత్ రెడ్డికి మేబీ తెలియదేమంటే తెలంగాణ గడ్డ అంటే. ఏ తిరుగుబాటు నేచర్ అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చిందో తప్పకుండా ఆ తిరుగుబాటు నేచరు, ఆ తెగింపు, ఆ త్యాగమే తప్పకుండా యువతను తిరగబడేటట్టు చేస్తుంది. నాకైతే చాలా, ఎందుకంటే చాలామంది నాకు మొదటి నుండి కూడా యువతతో కొంచెం కనెక్ట్ ఉంది. నేను బీజేపీలో పనిచేసినప్పటి నుండి కూడా. దాని తర్వాత ఇటీవల ఎమ్మెల్సీ పోటీ చేయడం వల్ల చాలామంది నిరుద్యోగ యువత నాతో టచ్లో ఉంటున్నారు. వాళ్ళ మాటలు వింటూ ఉంటే వీళ్ళు ఎక్కువ రోజులు ఆగేటట్టు లేరు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. మేము యాక్చువల్గా వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈ రాష్ట్ర యువతను ఓడగొట్టి, కానీ మేము ఓడిపోయినప్పటికీ ఆ యువతను గెలిపించడానికి మాత్రం 100% కృషి చేస్తాం. మమ్మల్ని ఓడగొట్టవచ్చు కాదు, కానీ మేము మాత్రం వాళ్ళని 100% గెలిపిస్తాం. ఇప్పుడు ఏవేవైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారో దాంట్లో వివిధ
సంబంధించి మీరు అన్నట్టు గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, తర్వాత గురుకులం వాళ్ళు కావచ్చు, దాని తర్వాత 46 జీవో వాళ్ళు కావచ్చు. సో ఇవంతా కూడా చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ మీరు వెన్నుదన్నుగా ఉంటారా? వాళ్ళ సమస్యలను పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే అది అనగదొక్కే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటు ప్రజల వైపు ఉన్న మీడియా కూడా చాలా తక్కువగా ఉంది. మడమ దిప్పని పోరాటం చేస్తాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ యాస్పిరెంట్స్ సమస్యల విషయంలో ముఖ్యంగా గ్రూప్ 1 ఏమో 1:100 పిలవాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏమో పోస్టులు పెంచాలని, డిఎస్సి యాస్పిరెంట్స్ విషయంలో కూడా పోస్టులు పెంచాలని, జియో 46 విషయంలో ఆ జియోని సవరణ చేయాలి కానీ, లేదా రద్దు చేయాలి కానీ, లేకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసినా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ రకంగా అనేక డిమాండ్ల మీద తప్పకుండా అలుపెరుగని పోరాటం చేస్తాం. మేము ఓడిపోయినా వాళ్ళని గెలిపిస్తాం. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈరోజు రాష్ట్ర యువతను ఊడగొట్టాం. కానీ మేము మాత్రం తప్పకుండా మేము ఓడిపోయి అయినా కూడా వాళ్ళని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ యువత అంతా కూడా తెలంగాణ కోసం కొట్లాడిన యువత అండి, సాధారణ యువత కాదు. చరిత్రను సృష్టించినటువంటి యువత. ఆ యువత అనేక ఆశలతోనే, ఆకాంక్షలతోనే, వాళ్ళు 1,000,000 మంది యువత 1,000,000 ఆశలతోనే ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. అందుకే కదా అంత ఆగ్రహం. మేమే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాము. వాస్తవానికి కేసీఆర్ గారు ఎన్నో మంచి పనులు చేశారు. కానీ కొన్ని విషయాల్లో మేము అసంతృప్తికి గురై మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు మమ్మల్ని మా గోడు వినేటువంటి ఒక పరిస్థితి కూడా లేదని చెప్పేసి నేను స్వయంగా మీ ఇంటర్వ్యూస్లో నేను చూశాను. నేను ఆ రోజు రాలేదు అక్కడికి, కానీ నేను వాళ్ళతో టచ్లో ఉన్నాను. మీ అన్ని కూడా నేను గమనిస్తాను. ఒక్కొక్కరు బాధ ఏంటంటే మమ్మల్ని వాడుకొని అధికారంలోకి వచ్చిరు అనేసి కనీసం సరే ఇక్కడన్నా మా భవిష్యత్తు బాగుంటుందేమో అనుకున్న నేపథ్యంలో గింతగానం మోసం చేస్తారా అనేసి ఏదైతే వార్తలు చెప్పుకొని మమ్మల్ని వాడుకున్న వాళ్ళు కూడా ఈరోజు కనీసము ఆ స్టూడియో దగ్గరకు పోతామన్నా కూడా కనీసం రానిచ్చే పరిస్థితి లేదంట. అంగీలాగు సిద్ధాంతం చెప్పి మేము నిరుద్యోగుల కోసం అని, నిరుద్యోగుల పరిస్థితి ఇట్లా అని చెప్పిన వాళ్ళు ఇలా కనీసం పలకరించే పరిస్థితి లేదు, ఫోన్ చేసి ఎత్తే పరిస్థితి లేదని వాళ్ళు పాపం బాధపడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సరే, మేము ఎన్ని కేసులైనా ఎన్ని పోరాటాలకైనా మేము సిద్ధంగా ఉంటాం. నిన్న సెక్రటేరియట్ కూడా మా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వరుసగా 8 రోజులు లేఖలు పంపిండు, ఫోన్లు చేశారు అపాయింట్మెంట్ కోసం. ఒక ప్రతిపక్ష పార్టీ నుంచి రిప్రజెంటేషన్ చేయడానికి ఒక బృందంగా పోతామంటే సహజంగా ఎప్పుడైనా చీఫ్ సెక్రటరీ గారు కానీ లేదా గవర్నర్ గారు కానీ ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇస్తారు, సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ ప్రజాపాలనని చెప్పుకునేటువంటి వీళ్ళు అసలు కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. సో ఈ విషయం ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో నేను జియో 46 బాధితులం 40-50 మంది మేము డైరెక్ట్గా సెక్రటేరియట్ పోతుంటే మమ్మల్ని ఆపితే గోడకు మా రిప్రజెంటేషన్ వేసి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని చెప్పినా గోడ చెప్పినా ఒకటే, దున్నపోతు మీద వానబడ్డట్టు. మీరు జియో 46 బాధితులారా, మీరందరూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, మీరు గడప దొక్కండి, మీరు ప్రతి వ్యక్తిని కలిసి మీరు ఓటేయమని కోరండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురండి, రద్దు చేసే బాధ్యత నాది అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నా మీద పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా చెప్పారు. కానీ ఏం జరిగింది ఈరోజు? కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తలేరు. చెప్పులు అరిగేలాగా వాళ్ళు సెక్రటేరియట్ చుట్టూ ప్రదర్శన చేసినా కూడా వాళ్ళని పట్టించుకునేటువంటి వాడు లేడు. అసలు పాలన ఉన్నదా లేదా కూడా అర్థం కావడం లేదు. పాలన పడికేసిందని మేము అనుకున్నాం కానీ నిజంగా అటకెక్కిందని చెప్పి మాకు ఇప్పుడు అర్థమవుతుంది. గవర్నమెంట్ మంచి ఉంటే మంచి అని పొగడొచ్చు, అది పార్టీలకు సంబంధం లేదు. ఇది బాగుంది అని అంటే బాగు చేసిరని అంటాం. కానీ నేపథ్యంలో ఈరోజు అప్పుడే అందరూ అన్ని వర్గాల వాళ్ళు రోడ్ల మీదకి వస్తుంటే పాప నేను ఒక పిక్ చూసిన, ఏదో జిల్లాల వర్షాలు ఒకటి లేవు, నీళ్లు లేవు, ఈ ఇత్తనాలు పెట్టుకున్నారు కదా, చిన్నవి కవర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్లో నీళ్ళు నింపి నీళ్ళతో సన్న బొక్కలు పెట్టి మొత్తం ఆ పాదులు ఎల్లక పెట్టుకున్నారు. అంటే ఎంత బాధ అనిపించింది తెలుసా. కానీ అవి కూడా అంటే నేను ప్రజల కోసము మేము సేవకులము బానిసలము అని చెప్పి ఇలా మీరు అంతా కూడా సారీ టు సే నాకు వాళ్ళకి అని వచ్చింది. ఎందుకంటే వాళ్ళ కండవాళ్ళు గప్ప వీళ్ళ కండవాళ్ళు గప్ప వాళ్ళ ఇండ్లకు ఎంత శ్రద్ధ ఉంది. కానీ అరే మరి నిరుద్యోగులు ఎందుకు అప్పుడే రోడ్ల మీదకి వచ్చారు, మనం ఏం చెప్పినాం? ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. వాళ్ళని పిలిచి మాట్లాడవచ్చు కదా, మీది ప్రజాభవన్ కదా. తెలివి కదా, ప్రజాభవన్లో ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి చూపించిండు, నువ్వు నీ ఇంటికాడ వేయించుకున్నావు, ఆటోమేటిక్గా వేసుకున్నాడు తెలుసా. అవి ఇంత హైట్లో వేస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర పోతే మీకు ఆ షోరూమ్స్ ఉంటాయి, బట్టల షోరూమ్స్, అడిగి పోవాలంటే కూడా కండిషన్స్ మొత్తం బ్యారికేడ్స్ వేసినారు. అంటే ఏంటంటే ఒకటే రాకేష్ రెడ్డి కదా, ప్రజలని దృష్టి మరల్చడానికి మాత్రమే చేశారు. 100% అదే జరుగుతున్నది. డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. కానీ వాటిని ప్రజలు అంగీకరించరు. చాలా సందర్భాల్లో చాలా ఘటనలు కూడా అవి ప్రూవ్ చేసినాయి. కాబట్టి ఇట్ ఈస్ టైమ్ ఫర్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ టు వేకప్. మొన్నటి దానిక వాస్తవానికి కోడ్ ఉండే, చాలా ఛాలెంజెస్ ఉండే. కానీ పాలనను చక్కదిద్దుకోవడానికి ఇది ఒక సరైనటువంటి సమయం. మీరు యువతకి ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీ మీరు నెరవేర్చాలి.
జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయాలి. సంవత్సరంలో మీరు రిలీజ్ చేయాలి. వేస్తాడేమోలేండి, ఇందిరమ్మ కమిటీలు వేసేసి వాలంటీర్లు పెట్టి 2 లక్షలు చూపిస్తాడేమోలేండి. చూద్దాం. సరే, అదే జరుగుతుంది రానున్న రోజుల్లో. వాళ్ళ చేతిలో అధికారం ఏదైనా చేయొచ్చు, చూద్దాం. అది కూడా చూసి ఇప్పుడు వాలంటీర్స్ పెట్టుకున్న వాళ్ళ కథ వీళ్ళ కథ ఎట్లుంటుంది అనేది కూడా చూద్దాం. బట్ మేము జెన్యున్గా యాజ్ అ బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుకునేది ఏంటంటే, సరే ప్రభుత్వం వచ్చింది 5 ఏళ్ళు ఉంటుంది, కనీసం ప్రజలకు న్యాయం జరగాలి. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ, ఎన్నో అంశాలు ఉంటాయి లేవనెత్తడానికి. కానీ మేము నిజంగా కోరుకునేది ఏంటంటే, ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను వాళ్ళు నెరవేర్చాలి. సుభిక్షంగా ఉన్నటువంటి పచ్చదనంతో కూడుకున్నటువంటి ఈ తెలంగాణ అట్లనే పచ్చగా ఉండాలి తప్ప ఇది ఎండిపోకూడదు, ఇది వాడిపోకూడదు అనేటువంటి ఒక బలమైనటువంటి కోరికతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు ఏదో చీరలు లాక్కోవాలి అవసరం లేదు. 5 ఏళ్ళు మీకు మ్యాండేట్ ఇచ్చి మీరు 5 ఏళ్ళు ఉండండి, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి రాకేష్ గారు, థ్యాంక్ యూ.